ఖమ్మం భద్రాద్రి జిల్లాల సరిహద్దుల్లో తుఫాను కేంద్రీకృతమైంది. భద్రాద్రి జిల్లాకు 50 కిలోమీటర్ల దూరంలో, ఖమ్మం జిల్లాకు 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో మున్నేరుకు వరద మొదలైంది. ఉదయం వరకు 10 అడుగుల వరకు ఉన్న మున్నేరు ప్రస్తుతం 14 అడుగులకు చేరుకుంది. మరో 2 అడుగులు అంటే 16 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. మున్నేరు బాధితుల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇటు వరంగల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో మున్నేరుకు మరింత వరద వచ్చే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్ని అతలాకుతలం చేసిన తుఫాను దిశ మార్చుకుని తెలంగాణ వైపు సాగుతుంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీద సరిహద్దులోనే ఈ తుఫాను కేంద్రీకృతమైంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్ జిల్లాలో ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ తుఫాను ప్రభావం ఉండనున్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే గత రాత్రి నుంచి అంటే నిన్న వచ్చిన తుఫాను మేరకు ఆ తుఫాను తీవ్రత మేరకు గత రాత్రి నుంచి ఖమ్మం, అశ్వరాపేట, సత్తుపల్లి ఈ ప్రభావిత ప్రాంతాల్లో భారీ ఎత్తున వరద వస్తున్న వర్షాలు ఉమ్మడి జిల్లాలో ఉన్న పాలేరు, వైరా, లంకాసాగర్, అదేవిధంగా కిన్నెరసాని ఈ ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో వస్తున్న ఈ వర్షాల వల్ల మరింత కూడా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది. అంటే అన్ని కూడా అలుగులు పోసే పరిస్థితి ఉంటుంది అని చెప్తున్నారు. ఇప్పటికే మనం మున్నేరును చూస్తున్నాం. ప్రస్తుతం మున్నేరు చూస్తున్నాం. ఈ మున్నేరు అనేది గత ఏడాది ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తారీఖు నాడు పెద్ద స్థాయిలో రావటం, అప్పుడు 36 అడుగుల వరకు మున్నేరు వచ్చింది. అంటే 36 అడుగుల తర్వాత లెక్కలు లేవు, కానీ 40 అడుగుల పైచులు కూడా మున్నేరు వచ్చినట్లుగా చెప్తుంటారు. అంత స్థాయిలో వరద వచ్చిన పరిస్థితి ఉంది. ఆ వరద దాటికి ఖమ్మం నగరంలోని అన్ని ప్రాంతాల్లో దాదాపుగా 150 కోట్ల వరకు కూడా ఖమ్మం నగరంలోనే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఆనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అంటే అటువంటి పరిస్థితి, అటువంటి వరద అంత స్థాయిలో కాకపోయినప్పటికీ మళ్ళీ మున్నేరు మాత్రం పెరుగుతున్న పరిస్థితి. ఇప్పటికే మున్నేరు ప్రస్తుతం ఉదయం 10 అడుగులు ఉన్న మున్నేరు ప్రస్తుతం 14 అడుగులకు చేరింది. నిన్న వాస్తవానికి మున్నేరులో వరద లేదు, కానీ ఈరోజు ఒక్కసారిగానే పెద్ద స్థాయిలో వరద వచ్చింది. ఆ వరద ఎంత స్పీడ్గా, ఎంత వేగంగా వస్తుందో మనం విజువల్స్లో చూడవచ్చు. అయితే ఇప్పటికే తుఫాను ప్రభావం వల్ల అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ ఎత్తున వర్షాలు వస్తాయని చెప్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వచ్చిన ప్రధానంగా మహబూబాద్, డోర్నకల్ పైభాగంలో వచ్చిన వరద అంతా కూడా మున్నేరు ద్వారా ఇటు వచ్చి కృష్ణా నదిలో కలుస్తుంటుంది. అంటే ఖమ్మం నుంచి ఈ వరద అంతా కూడా దిగువకు వెళ్లే పరిస్థితి. వెళ్లే నేపథ్యంలో ఇటు ప్రకాష్ నగర్, అదేవిధంగా ఈ ప్రాంతాల మీద ఇది ప్రతిసారి ప్రభావం చూస్తుంది. ఇప్పటికే పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే అనుక్షణం అధికార యంత్రాంగం మాత్రం అప్రమత్తంగా ఉన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ అనుదీప్, సిపి సునీల్ దత్, కమిషనర్లు వీళ్ళందరూ కూడా ఈ మున్నేరు ప్రభావిత ప్రాంతాలని పర్యవేక్షించడం జరిగింది. అదేవిధంగా అంటే ఇప్పటికే వర్షాలు వస్తున్న నేపథ్యంలో ఈ వర్షాల ప్రభావంలో కొద్దిసేపటి క్రితం కూడా కొన్నిజర్ల మండలం నిమ్మ వాగు వద్ద డీసీఎం కొట్టుకుని పోయింది. ఆ డీసీఎం డ్రైవర్ చెప్తున్నప్పటికీ, వారిస్తున్నప్పటికీ వినకుండా వెళ్ళడంతో డీసీఎం కొట్టుకొని పోవడం జరిగింది. అయితే డ్రైవర్ గల్లంతయ్యాడు. ఆ గల్లంతైన డ్రైవర్ కోసం జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా రంగంలోకి దించారు. అయితే ఇంతవరకు ఆచూకీ లభించలేదు. అయితే ఈ నిమ్మవాగు యువతలో మరొక వాగు ఉంది. ఆ వాగు కూడా వస్తున్న పరిస్థితి. ఆ వాగు ఇంకా ఎక్కువగా సంఖ్యలో వస్తే ఆ నీటి ప్రభావంతో ఈ నిమ్మవాగు వైపు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెళ్ళటం కూడా కష్టమవుతుంది. అయితే ఇదే పరిస్థితిలో చూస్తున్నట్లయితే ఈ తుఫాను ప్రభావంతో అంటే ఎక్కడైనా ఒక చోట, ఎక్కడైనా కొన్ని పట్టణాల్లో కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో కావచ్చు, ఒకేసారి పెద్ద స్థాయిలో వరద వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఎగువన ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కంటే ఎగువన ఉన్న వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అనేది వాతావరణ శాఖ చెప్తుంది. అయితే అక్కడ చూపించే ప్రభావం అంతా కూడా ఈ మున్నేరు మీద పడుతుంది. మున్నేరు, అదేవిధంగా వైరా రిజర్వాయర్కి అనుకుని ఉన్న నిమ్మవాగు, అదేవిధంగా కిన్నెరసాని ఈ ప్రాజెక్టులకి భారీ ఎత్తున వరద వచ్చే అవకాశం అయితే ఉంది. ఆ నేపథ్యంలో అలర్ట్గా ఉండాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఉదయం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రెండు జిల్లా కలెక్టర్లతో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఖమ్మం జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. జిల్లాకి సంబంధించిన 3 మంత్రులు బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కూడా జిల్లా అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పటికే అలర్ట్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యం కలెక్టర్లు కూడా అందరికీ సెలవులు రద్దు చేశారు. అదేవిధంగా
ఈ వరద తీవ్రత వర్షాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వరద వల్ల ఎక్కడైనా ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది, చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మున్నేరు పరివాహక ప్రాంతంలో పునరావాస కేంద్రాలు కూడా అప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. ఏ క్షణానైనా అంటే 16 అడుగులు వస్తే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఈ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయ్యేలోపే పునరావాస కేంద్రాలకి ప్రజల్ని తరలించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.